పౌలూన్స్ మగ్గానికి బోట్లు ఎలా చుట్టాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఉంది. కింద ఇక్కడ ఒక బిల్ల పెడుతున్నాము. అది వచ్చేసి అక్కడి నుంచి పైన ఉన్న ఒక చిన్న హోల్ మాదిరి ఉంటుంది. ఆ హోల్లో నుంచి మనము లోపలికి ఒక చిన్న పిన్ను మాదిరి పెట్టి దాంట్లో ఉన్న పోగుని తీసుకోవాలి. ఇంకోటి అంటే మనకు 2 పోగుల 3 పోగులు అనేది ఉంటుంది అన్నమాట. మేమైతే 2 పోగులు పెడుతున్నాము. అలాగా ఇంకోటి అట్లా 2 పోగులు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చిన్న రంధ్రం ఉంటుందన్నమాట. దాంట్లోకి పైకి తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ ఉన్నాయి ఇవి రౌండ్లు అవి వచ్చేసి పోగు దాన్ని టైట్ అన్నమాట. అంటే మనము చుట్టే బోటు బాగా టైట్గా వస్తుందన్నమాట. అంటే కొమ్ములో పోగు ఊసిరాకోకుండా ఉంటుంది. దానికోసం అది అక్కడికి వేసినాక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఈ రంధ్రంలో నుంచి తీసుకోవాలి. అదో అక్కడ చూపిస్తున్న విధంగా తీసుకొని అక్కడి నుంచి చూడండి, అక్కడి నుంచి మరొక హోల్లోకి తీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఎక్కించుకోవాలి. మళ్ళీ దాని నుంచి వచ్చేసి మనం ఇప్పుడు ఊస పెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఊస పెడుతున్నాం కదా, ఆ ఊసకి అలా చుట్టుకొని దాన్ని అంటే అలా వదిలేస్తే మళ్ళీ చుట్టుకోదాం. మనం కొద్దిగా చుట్టాలన్నమాట ఊసకి. అలా దాన్ని జరుపుకొని ఆ గ్రీన్ బటన్ ఉంది కదా, ఆ గ్రీన్ బటన్ అనేది అలా ఆన్ చేసుకోవాలి. అలా ఆన్ చేసుకున్నాం అనుకో, అది అనేది అలా నిరుపుతూ ఉంటుందన్నమాట బోటుని. అది అనేది పోగులు పోసా ఉంటుందన్నమాట. అక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా బోటు అదనేది పోగులు అనేది నిరుపుతూ ఉంటుందన్నమాట. అలా ఎందుకు నిరుపుతుందంటే బోట్ అనేది ఒకటే చోట పోయకూడదు అనమాట. ఒకటే చోట పోస్తే అది అనేది ఊస అనేది పోగంతా బయటకు వచ్చేస్తుంది. అది ఇంకోటి, మనం పోగులు టైట్ ఉన్నాయా లేదా, మనకు సరిపడా స్టిప్తో వస్తుందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలా. ఆ స్టిప్ వస్తేనే అనమాట అది నేయడానికి వీలయ్యేది. అది ఆ విధంగా అవి అనేది అవి పోగులు అనేది టైట్గా రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలా పోసా ఉంటుంది చూడండి. అక్కడ ఉన్నాయి, అక్కడ ఇంకొకటి ఇక్కడ అద్దో అలా ఆ విధంగా పోస్తూ ఉంటుందన్నమాట. మేము అనేది వీడియో ఫాస్ట్గా పెట్టినాము, టైం పడుతుందని. ఒక బోటు అది ఫుల్ కావాలంటే కనీసం 5 నిమిషాలు పడుతుంది. అలా అద్దో ఆ విధంగా ఇంకా అక్కడ ఉన్నాయి, అక్కడ పైన కనిపిస్తున్నాయి చూడండి. ఆ గ్రీన్ బటను, ఆ రెడ్ బటను. ఆ గ్రీన్ బటన్ అనేది ఆన్ అనమాట. అది మనము ఊస పెట్టినాక పోగు తగిలించుకున్నాక అది ఆన్. అది మనము దాన్ని ఇలా అంటే కుడిపక్క కంటే అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇంకోటి అది సెన్సార్ అనమాట. ఆటోమేటిక్గా బోటు ఫుల్ అయిపోతేనే ఆ సెన్సార్ వల్ల బోట్ అది అనేది మనం ఆఫ్ చేయకుండానే అదే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అదే అలా ఉంది. అక్కడ జరుపుకోవాలన్నమాట దాన్ని. అంటే మనకు మళ్ళీ బోట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ రావాలి కదా బోటు పోసేది. ఇది అనేది ఇక్కడ ఇటు సైడ్ మనం జరిపిండేది లాస్ట్కి ఉందన్నమాట. అది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం పెట్టుకుంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఆ స్టార్టింగ్ పాయింట్కి దాన్ని జరుపుకొని మళ్ళీ గ్రీన్ బటన్ ఆన్ చేసుకుంటే మళ్ళీ బోటు పోస్తుంది అనమాట. అది మళ్ళీ వచ్చేసి మనము పోగు తగిలించుకునేది అనమాట. అది ఆ పోగు తగిలించుకొని ఆ గ్రీన్ బటన్ ఆన్ చేసుకుంటే మళ్ళీ బోట్ వస్తుంది అనమాట.